బాబుగారు ఆపరేషన్ పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? డాక్టర్ గారు, ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మీ కూతురు ప్రమాదం నుండి బయటపడింది. మేము తన గుండెలో ఉన్న హోల్కి స్టంట్ ఇన్సర్ట్ చేశాం. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మేము తనని రికవరీ రూమ్కి షిఫ్ట్ చేశాం. మీరు కావాలంటే వార్డ్ నెంబర్ 2కి వెళ్ళి చూడొచ్చు. మిస్టర్ చతుర్వేది, నేను మీతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. మీకైతే తెలుసు కదా, అంటే పేషెంట్ పరిస్థితి చూశాక మేము వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇక మీకు తెలిసే ఉంటుంది ఇలాంటి సర్జరీకి ఎంత ఎక్కువ ఖర్చు అవుతుంది అని. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత చూసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో అది. మీరు ఖర్చు గురించి ఆలోచించకండి డాక్టర్. డాక్టర్ గారు, ఎంత ఖర్చు అవుతుంది? ఒక్క నిమిషం. నానా, డాక్టర్, ట్రీట్మెంట్లో మీరు ఎలాంటి లోటు చేయకండి. కృష్ణ సేఫ్టీ అన్నిటికంటే ఇంపార్టెంట్. దానికంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు. ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను. లేదు, కృష్ణ నాకే కూతురు. తనకి తల్లిని తండ్రిని రెండు నేనే. అందుకని తన ట్రీట్మెంట్ ఖర్చులు కూడా నేనే చూసుకుంటాను. నా కృష్ణ ఏమీ అనాథ కాదు. నేను ఇంకా బతికే ఉన్నాను. కానీ గంగా, ఇది కృష్ణ కోసం, తన ట్రీట్మెంట్ కోసం. తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది సాగర్. ఈ రోజు వరకు నేను కృష్ణను ఒంటరిగానే పెంచుతూ వచ్చాను. ఇక ముందు కూడా అలాగే చేస్తాను. నా కృష్ణ బ్రతకడానికి ఒకరి దయ జాలి అవసరం లేదు సార్. అవసరం లేదు సార్. డాక్టర్ గారు, మీరు మా కృష్ణకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డబ్బు గురించి అస్సలు ఆలోచించకండి. నేను మీకు ప్రతి రూపాయి చెల్లిస్తాను. నేనంతా అరేంజ్ చేస్తాను. అలాగే. గంగ ఇంతకుముందు ఎలా ఉండేదో ఈ రోజుకి అలాగే ఉంది. సాగర్, నువ్వు ఇది ఎలా మర్చిపోయావు? గంగకి ఎంతో ఆత్మాభిమానం ఉందని, తను ఎప్పుడు ఎవరి దగ్గర భిక్ష గాని ఎటువంటి సాయం గాని కోరదని, దేని మీదైతే తనకు హక్కు ఉంటుందో, తనకేదైతే దక్కాలో అది తప్పకుండా సాధించి తీరుతుంది. గంగా, ఇన్నేళ్లుగా నువ్వే విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవో ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. కృష్ణకి నీకు ఎలాంటి సంబంధం లేదు. తను నా కూతురు, కేవలం నా కూతురు. కృష్ణ నీ కూతురు కాదు. ఇక ఇదే నిజం. అందుకని ప్లీజ్ మా గురించి ఆలోచించడం మానే. ఇంతవరకు నువ్వు లేకుండా బ్రతకవు, ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాం. మాకు ఒక్క సాయం చేయి. నువ్వు లండన్ తిరిగి వెళ్ళిపో. కృష్ణకి నయం అయిపోతుంది, అలాగే నిన్ను మర్చిపోతుంది. ప్లీజ్ దయచేసి నా కృష్ణకి ఎప్పటికీ నిజం కాని కలల్ని చూపించొద్దు. నా కృష్ణ మనసు విరిగిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. తనకి ఎలాంటి బాధ కలగకూడదు. ప్లీజ్ సాగర్, వెళ్ళిపో. మమ్మల్ని ఒంటరిగా వదిలి ఈ మాత్రం చేయగలవు కదా. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సాగర్ పద, సాగర్ పద ఇక్కడి నుంచి. సాగర్, ఏం లాభం లేదు. పాత గాయాలను రేపడం వల్ల కేవలం బాధ మాత్రమే మిగులుతుంది. నీకే కాదు, గంగ కూడా. సాగర్, కృష్ణ కూడా ఇదే మంచిది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే. తను నిన్ను తన కళ్ళ ముందు చూసినప్పుడల్లా
ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి తన మనసులో. పదక్కడి నుంచి. మమ్మీ లేదు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను మమ్మీ. ఇదంతా సాల్వ్ అయ్యేంత వరకు నేను ఇక్కడి నుండి ఎక్కడికి రాలేను. నాకు ఎలా అనిపించిందంటే కృష్ణ తన జంగిల్ అంకులని పిలుస్తుందని, నేను ఇక్కడే ఉండాలని తను అనుకుంటుంది, తన దగ్గరే ఉండాలని. మమ్మీ ఏదో ఉంది, అది నన్ను ఆపుతుంది. బహుశా గుండెలో ఉన్న గాయం, తెలియని ఒక విచిత్రమైన బంధం, అది నన్ను ఆపడానికి ట్రై చేస్తుంది. దాన్ని నేను పట్టించుకోకుండా ఎలా వదిలేయాలి? నాకెలా అనిపిస్తుందంటే ఇక్కడ నేను నా ఒంట్లో ఒక భాగాన్ని వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఐ కాంట్ గో. ఐఎమ్ సారీ మమ్మీ, నేను ఎక్కడికి వెళ్ళలేను. జంగ్లీ అంకుల్, ఎక్కడికి వెళ్ళావు కోకిల నువ్వు? నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? సాగర్, ఏం ఆలోచిస్తున్నావు? నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది మమ్మీ. ఈ తప్పుకి నాకు ఎప్పటికీ క్షమాపణ అనేది దొరకదేమో. పద, ఇల్లొచ్చేసింది. మమ్మీ, నాకు హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుంది. నాకు కృష్ణ దగ్గరే ఉండాలనిపిస్తోంది. ఈ పాటికి తనకి స్పృహ వచ్చేసి ఉంటుంది కదా. అక్కడ గంగ ఒంటరిగా ఉంది, మొత్తం తను ఎలా హ్యాండిల్ చేయగలదు? ఐ జస్ట్ హోప్ తన కండిషన్ వీలైనంత త్వరగా బాగైపోవాలి, ఇంకేం అవసరం లేదు. సాగర్, నువ్వు డాక్టర్కి చెప్పావు కదా కృష్ణని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? పైగా నువ్వు గంగని చూసావు కదా, తన మూడు అస్సలు బాలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. రేపు ఉదయం వెళ్ళొచ్చు. చెప్పు, నువ్వు డాక్టర్కి ఎందుకు అలా చెప్పావు? కృష్ణ ఫాదర్ గుండెలో కూడా హోల్ ఉందని ఎందుకు చెప్పావో చెప్పు. గంగా, నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు ఏమీ తెలియట్లేదు, అంత గందరగోళంగా ఉంది. నువ్వే చెప్పు. చెప్పు గంగా, కృష్ణ నా కూతురా కాదా? చెప్పు. ఈజ్ షీ మై డాటర్?